ఘనమైన నామములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొక నూతనమైన ధ్యానంలోకి మమ్మల్ని రప్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలా మీ పిల్లలతో ఈ అల్వాల్ ప్రాంతం కలుసుకునే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల యందు మిమ్మల్ని మహిమపరిచాం. మరి వాక్యం ద్వారా తండ్రి నాయన నీ పిల్లలు అందరం కలిసి ఇలా తారతమ్యం లేకుండా, గొప్ప పెద్ద చిన్న లేకుండా అందరం కలిసి నీ లేఖన భాగాలని ఆలోచించగలిగే అదృష్టాన్ని మాకు కలిగించాను. మాట్లాడబోతున్న నాకు పరిశుద్ధాత్మని సహాయం అందించి వాళ్ళ హృదయంలో మరి నాయన నీ వాక్యం అనేది విత్తనం బీజం పడేలాగా మరి నాయన వాడుకున్నట్టుకు సహాయం చేయమని మరి యేసు క్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పిల్లారా, మీకు పత్రికలో వేయబడిన ప్రకారంగా ప్రబలమవుతున్న యేసుక్రీస్తు సామ్రాజ్యం పతనమవుతున్న అపవాదం, కుట్ర, తంత్రం, అసలు ఆ పాఠాన్ని చెప్పుదామని వాస్తవానికి ప్రిపేర్ అయ్యాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరే ఉంది కనుక కొద్దిగా పాఠాన్ని మనం చేంజ్ చేసుకున్నాం. మన పాఠం పేరు ఏంటంటే మారు మనస్సు పొందని వారు ప్రమాదంలో మరణిస్తారు. మారు మనస్సు పొందని వారు ప్రమాదంలో మరణిస్తారు. పిల్లరా, బైబిల్లో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిందన్న సంగతి మర్చిపోకూడదు. పాత నిబంధనలో రాయబడిన సంగతులు మనకిప్పుడు జరగవు అనుకొని పొరపడకూడదు. ఎందుకంటే పాత నిబంధనలో జరిగిన కొన్ని విషయాలు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయి. చూడండి ఒక మాట, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. బైబిల్లో ఎక్కడ ఏ సందర్భం రాయించినా అది వారికే వర్తిస్తుందని కాదు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు వారి ద్వారా వారు చేసిన ఎవరైతే బైబిల్లో పొరపాటు చేశారో అలా చేయకుండా దేవుని పట్ల ఇశ్రాయేలీయులు సనిగి ఉన్నారు కదా, అలా మనం సనగకుండా మరి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడింది. కనుక నిజంగా మనం పడిపోయి ఉన్నామా, భక్తిలో నిలబడి ఉన్నామా? మరి పడిపోయే పోషణలో ఉన్నప్పటికీ మనం తెలుసుకునేలా. అందుకే కింది వచనంలో ఒక మాట ఉండదు, మరొకటి 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. బైబిల్లో రాయబడ్డ ప్రతి మాటను మన జీవితాన్ని సరిచేసేదై ఉన్నది, బాగు చేయడానికి రాయబడ్డాడన్న సంగతి మర్చిపోకూడదు. మనం పడిపోయామా నిలబడ్డామా అన్న సంగతి నీ లెవెల్స్ని బట్టి, నువ్వు దేవునిలో నువ్వు బైబిల్లో చదువుతున్న బట్టి, నువ్వు సమాజంలో తిరుగుతున్న దాన్ని బట్టి నువ్వు నిలబడిపోయావా పడిపోయావా, బైబిల్లో ఉన్న ప్రకారంగా బ్రతుకుతున్నావా సంగతి నీకే తెలియాలి. కనుక రాయబడ్డ ప్రతి సంగతి మన గురించే రాయబడ్డదన్న సంగతి మర్చిపోకూడదు. ఇకపోతే ప్రియులారా, మనం అసలు విషయానికి వద్దాం. క్రైస్తవుల జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి 4. అదేంటి? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నవాడే క్రైస్తవుడు. అప్పుడే నువ్వు నిలబడ్డావా పడిపోయావా అన్న వీటిని నువ్వు క్రమం తప్పకుండా పాటిస్తున్నావా, అప్పుడే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నట్టు, లోకానికి దూరమైనట్టు. ఇవి క్రైస్తవుని జీవితంలో ఇవి చాలా ప్రమాదం, ఇవి ఇంపార్టెంట్. వీటితో మనం ఆచరించాలి రెగ్యులర్గా. వీటిని కలిగి ఉందామా అన్న సంగతి మీరు ఒక దృష్టిలో పెట్టుకోండి. ఇకపోతే ప్రియులారా, అపోస్తల కార్యములు క్షమించండి, లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఎవరితో చెప్తున్నాడు?
యూదులతో చెప్తున్నాడు. ఏమని? ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతికి వెచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు, దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండలేము, అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ఇతనికి ఈ సందర్భం దేని బట్టి మాట్లాడుతున్నారు యేసుప్రభువు గారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో మాట్లాడుతున్నారు. ఇంతకీ యూదుల్లో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? మీరు అర్థం కావాలి అంటే మనం కొద్దిగా మీదికి వెళ్ళాలి. మళ్ళా ఇది యేసుప్రభువు వారు యూదులతో అంటున్న మాట. ఈ ఉపమాన భావానికి ఏమైనా సంబంధం ఉందా అంటే మనం మీదికి వెళ్ళాలి. ఎవరితోని ఎవరు మాట్లాడుతున్న సంగతి బైబిల్ మనకు అర్థం కావాలి. యూదులతో యేసుప్రభువు వారు అంటున్న మాట, అంజూరపు చెట్టు కూడా నాటాను, 3 సంవత్సరాలు అయ్యింది, దానికి పండు వెతకడానికి వచ్చాను కానీ అందులో ఏం దొరకలేదు. దొరకలేనందున దీని సారం ఎలాగ వ్యర్థం ఉంది కనుక నరికివేయమని అంటున్నాడు. ఇద్దరికి ఏం సందర్భం ఇది? దేన్ని బట్టి మాట్లాడుతున్నాడు అని అంటే మనం 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. పిలాతు అనగా గవర్నర్. ఈ గవర్నర్ 3 ప్రాంతాలకు, యెరూషలేములో, ఇదుమయ, గలిలియా, మరి ఈ 3 ప్రాంతాలకు గవర్నర్ గా పనిచేస్తున్న ఆ కాలంలో పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా అన్నాడు. అంటే పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పారు. చెప్పిన వారు ఎవరు? యూదులు. యూదులే కదా. యెరూషలేము మందిరం అంటే యూదులు ఇశ్రాయేలే కదా. ఆ యూదులు యేసు దగ్గరకు వచ్చేమంటారు చూడండి 2వ వచనంలో. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలేరు అట్టి హింసలు పొందినందున వారు గలిలేయులు అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా అంటున్నాడు. ఇక్కడ 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు సరిగ్గా ఆలోచించగలిగితే ఇక్కడ మనకు కిందే గాని మీదే గాని ఈ వారి దహన బలులు ఇస్తున్నటువంటి బలులతో పాటు కొంతమంది గలిలీలైన వారిని నరికి ఆ బలులతో పాటు వీరి రక్తాన్ని కూడా కలిపినట్టుంది అక్కడ. అంతే కదా? ఒకసారి చదవండి 13వ అధ్యాయం మొదటి వచనం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండను. ఎవరి బలులతో? యూదులు ఇశ్రాయేలులు ఎవరికి బలిస్తారు? లేవీలేగా అప్పుడు యాజకత్వం చేసేది, వాళ్ళే కదా. ఇప్పుడు ఆ దహన బలులు ఇవ్వాలంటే వారికే కదా. అయితే అప్పుడు ఈ గవర్నర్ అనే పిలాతు ఆ యెరూషలేము మందిరకు ఎదురుగా ఉన్నటువంటి ఒక సంస్థానాన్ని కట్టుకొని యెరూషలేములో ఉన్నటువంటి యూదులు బలియడానికి వస్తారు కదా పలానా 6 రోజులకు ఒకసారి. అలా వచ్చినప్పుడు ఈ గలిలీయులని కూడా ఆ బలిచ్చే అటువంటి ఆ గొర్రెలతో పాటు కొంతమందిని నరికి ఈ రక్తాన్ని ఆ రక్తాన్ని కలిపి పోశారట. ఎందులో? ఆ బలిచ్చేదానిలో గలిలీయుల రక్తాన్ని కూడా కలిపి అందులో పూర్చించారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి యూదులు యేసు ప్రభువు దగ్గరకు వచ్చి అంటున్నారంటే ఏమంటున్నారంటే, ఈ గలిలీయులు అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో అంటుండు, ఇదిగో యేసు, ఇదిగో ఇప్పుడే ఆ యూదులు బలి ఇవ్వడానికి వెళ్ళినటువంటి బలులతో పాటు మరి కొంతమంది గలిలో రక్తాన్ని కల్పించారు కదా. వారు ఏదో తప్పు చేస్తేనే తప్ప, ఏదో పాపం చేస్తేనే తప్ప వాళ్ళని నరికి ఆ రక్తంతో పాటు అక్కడ బలి ఇవ్వలేదని ఒక ఇంటెన్షన్ వీళ్ళలో ఉంది. ఎవరిలో? యూదులలో. వీళ్ళ అపోహ, వీళ్ళ అనుమానం పోవుటకు ఒక మాట చేస్తుంటున్నాడు చూడండి కింద. ఏమంటుండు? ఈ గలిలీలు అట్టి హింసలు పొందినందున వారు గలిలీలు అందరికంటే పాపులని మీరు తలచుచున్నారా? ఎవరైతే గలిలీలు నరకబడ్డారో, చంపబడ్డారో, బతికి ఉన్న వాళ్ళందరూ మిగతా వారు ఉన్నారుగా గలిలీలు, అందరు చావబడలే కదా. కొంతమందే కదా చనిపోయారు గలిలీలు, కొంతమంది మాత్రమే నరకబడ్డారు. ఆ రక్తంతో ఈ రక్తాన్ని ప్రోత్సహింపబడ్డారు కదా. మరి మిగతా ఉన్నటువంటి ఆ గలీలందరూ తప్పు చేశారు, పాపం చేశారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఇక్కడ కింద ఏమంటున్నాడు? కారని మీతో
చెప్పుచున్నాను అంటున్నాడు. ఇంతకీ గలిలీలు అట్టి హింసలు పొందినందున అంటే ఏ హింసలు పొంది ఉంటారు వీళ్ళు? ఈ గలిలీలు అట్టి హింసలు పొంది ఉందన్న అంటే ఏ హింసలు పొంది ఉంటారు వీళ్ళు అంటే, ఈ పిలాతు అనే గవర్నర్ అంతకు ముందుకు ఎక్కడో ఒక దగ్గర గవర్నర్గా పనిచేసి యెరూషలేముకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఎవరు? కాకపోతే మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కానీ మీద కానీ కింద కానీ లేదు. మనకు క్రైస్తవులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు చరిత్ర పుస్తకాలు ఉంటాయి మనకు బైబిల్ డిక్షనరీలో. మనకు ఎంతో మంది క్రైస్తవులు యెరూషలేము చుట్టూ జరిగినాయి, కొన్ని పురాణ చరిత్రలు జరిగినాయి, అన్ని బైబిల్లో రాయబడలేదు. ఇది లేకపోయినంత మాత్రాన ఇందులో బైబిల్లో లేదన్నది వీల్లేదు. గలిలీయులు అట్టి హింసలు పొందినందున అన్నాడు. ఇంతకు ఏ అట్టి హింసలు పొందారు వీళ్ళు అని అంటే, ఈ పిలాతు అంతకు ముందు ఎక్కడో ఒక దగ్గర గవర్నర్గా పనిచేసి తిరిగి యెరూషలేము మందిరానికి వస్తున్నాడు. వస్తూ ఒక చక్రవర్తి ఫోటోని తీసుకొని వచ్చాడు. యెరూషలేము మందిరములో పెద్దగా విగ్రహాన్ని కట్టించి నాటించి యూదులకు, ఇశ్రాయేలులకు ఒక మాట చెప్పాడు. ఏంది అంటే, మీరు ఆ చక్రవర్తిని మీరు మొక్కాలి, మీ దేవుడైనటువంటి యేసుక్రీస్తుని, మీ దేవుడైనటువంటి యూదా జాతికి చెందినటువంటి యెహోవా దేవుని యేసుక్రీస్తుని మీరు మొక్కరాదు, బలులు ఇవ్వరాదు, ఆ చక్రవర్తికే మీరు మొక్కాలన్న సంగతి చెప్పాడు వారికి. అంతేకాక యెరూషలేములో వాటర్ కొరవ ఉందండి. వాటర్ లేదు, అది ఎడారి ప్రాంతంలో ఉంది, కొండసీమలో ఉంది. ఏది? యెరూషలేము మందిరం. మరి దేవుని కొరకు భక్తులు అక్కడికి వచ్చి 5 రోజులు 10 రోజులు దేవుని దర్శనం చేసుకోవడానికి, తిరిగి వెళ్ళడానికి వాళ్ళకి ఏది అవసరం? వాటర్ కదా. మరి ఆ వాటర్ లేకపోతే ఇతను ఏం చేశాడో తెలుసా? ఈ పిలాతు ఎవరైతే యెరూషలేము మందిరాన్ని చూచుటకు విదేశాల నుంచి వచ్చిన వారు, దర్శించుకున్న వారు, ఒకటి దేవుని కానుక పెట్ట ఖజానా అన్నది ఒకటి ఉంటుంది. ఆ ఖజానాలో వేసేటువంటి ఆ కానుకలలో నుంచి ఈ పిలాతు ఆ అమౌంట్ను తీసుకొని, ఆ డబ్బులు తీసుకొని ఎక్కడో ఉన్నటువంటి హెబ్రోన్ నుంచి పైప్ లైన్స్ ద్వారా యెరూషలేముకు వాటర్ సరఫరా చేయించాడండి. ఎవరు? పిలాతు. ఇక్కడ మీకు అర్థం కావాలి. ఎందుకంటే వారి రక్తంతో పాటు వీరి రక్తాన్ని కలిపాడంటే మనకు మీద కానీ కింద కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. మరి మనం ఎలా చెప్పగలం అంటే, చరిత్రలోకి వెళ్ళాలి. మరి అందరూ ఇందులో రాయబడలేదు. మరి రాయబడలేనంత మాత్రం చెప్పకూడదా అంటే, ఎందుకు చెప్పకూడదు? ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు చేసిన కార్యములు రాయుటకు భూలోకమందును సరిపోవన్నాడు. మనకు ఏది అవసరమో అదే రాయించాడు. మిగతావి కొన్ని దృష్టిలో క్రైస్తవులు యెరూషలేము మందిరానికి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, యాషేరు గ్రంథం ఉంది, యావేలు గ్రంథం ఉంది, మరి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. అప్పుడు రాసిన చరిత్రలు ఎన్నో ఉన్నాయి. శాస్త్రవేత్తలు సైతం వాటిని తీసుకొని పుస్తకాల్లో రాశారు. అందులో ఎందులో రాయబడలేదు. మరి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఎలా? మరి దీన్ని వదిలేసుకుని వెళ్ళిపోదామా? ఈ లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనంలో ఇది చదివేటప్పుడు మీ జీవితంలో ఎప్పుడైనా మీకు అర్థమైందా? ఇక్కడ పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండరు. మరి ఎందుకు కలిపాడన్న సంగతి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? బైబుల్ చదివేటప్పుడు ఏమోలో అని చెప్పని నెత్తికొప్పుడు వెళ్ళిపోయారు. ఇది చెప్తాను వినండి, మీకు ఇది లైఫ్ లో మీకు మీ హృదయంలో ఉండిపోతుంది ఈ రిఫరెన్స్. ఈ రక్తంతో పాటు గలిలీయులైనటువంటి కొందరి రక్తాన్ని ఎందుకు కలిపాడు అంటే, చక్రవర్తికి ఫోటో మొక్కమని ఒకటి పిలాతు గవర్నర్, హెబ్రోను నుంచి యెరూషలేముకు వాటర్ లేకపోతే పైప్ లైన్స్ ద్వారా దానికి అయ్యే ఖర్చు, యెహోవా దేవునికి ఖర్చు పెట్టాల్సినటువంటి ఆ ఖజానాలో ఉన్నటువంటి ధనాన్ని తీసి ఆ పైప్ లైన్ కు వాడుకున్నాడండి. ఎవరు? పిలాతు. అసలు పిలాతు అన్నది గవర్నమెంట్ మనిషా, ప్రైవేట్ మనిషా? అంతే కదా. ఈరోజు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కింద పనిచేస్తున్నాడా, లేకపోతే అతను ప్రైవేట్ గా ఉన్నాడా? గవర్నమెంట్ కదా. అంటే ఏ పిలాతు అయితే గవర్నమెంట్ నుంచి పిటిషన్ ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్స్ ద్వారా వాటర్ సరఫరా ధనం అనేది గవర్నమెంట్ నుంచి పెట్టించుకోవాలి కదా ఈ ధనం. ఇప్పుడు మీ ఊర్లో గవర్నమెంట్ బోర్స్ వేస్తారు, మీకు తెలుసు కదా. గవర్నమెంట్ బోర్లు, మా వాడకు మా గల్లీకి వాటర్ లేదని మీరు చెప్తారు. ఎవరికి చెప్తారు? సర్పంచ్ చెప్తారు. మీ సర్పంచ్ ఏం చేస్తాడు? ప్రభుత్వానికి పిటిషన్ పెడతాడు. కనుక ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో బోర్లు వేయడానికి అతనికి ఒక అసిస్టెంట్ వచ్చి పక్కాగా ఈ గల్లీలో వాటర్ లేదని తెలుసుకొని సర్పంచ్ సంతకం తీసుకొని ఓకే చేసి బోర్వెల్ బండిని రప్పించి మీకు బోర్ వేస్తారు. ఇది గవర్నమెంట్ వచ్చే తరపున మీకు. అలాగే పిలాతు కూడా గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి అసలు బాధ్యత యెరూషలేములో వాటర్ తీసుకురావడానికి. కానీ ఇతడు ఏం చేశాడు అంటే, యూదుల పట్ల పగ కలిగి, యూదుల నమ్ముకున్న దేవుని పట్ల కక్ష కలిగి, మరి ఖజానాలో ఉన్న దేవుని సొమ్మును తీసి మరి యెరూషలేము నుంచి హెబ్రోనుకు మరి వాటర్ సరఫరా అయ్యేటువంటి ఆ ఖర్చును దీనికి ఉపయోగించాడు కనుక ఈ విషయానికి గలిలీయులకు నచ్చలేదు.
ఈ విషయం గలిలయకు నచ్చలేక పిలాతు పైన తిరగబడ్డారు. మరి తిరగబడరా? దేవుని సొమ్ము, దాన్ని ఖర్చు పెట్టడానికి నీకు ఎక్కడిది అధికారం లేదు కదా. కనుక ఆ సొమ్ముని తీసి ఖర్చు పెట్టారు కనుక అందులో గలిలీలు కొద్దిగా ప్రవీణులు అన్నమాట. అందులో తిరగబడ్డారు, చక్రవర్తికి తిరగబడ్డారు. అంతేకాక చక్రవర్తి మరొక బొమ్మను తీసుకొచ్చి యెరూషలేము ముందు పెట్టి మీ యూద దేవునికి మొక్కకూడదు, మొక్కుతే ఈ చక్రవర్తికి మొక్కాలని చెబితే అసలు ఎన్నో ఏండ్ల నుంచేని ఐగుప్తులో నుంచేని బయలుదేరినప్పుడు ఇశ్రాయేలును దేవునికి బలిచ్చుకుంటూ ఆచారంలో ఉన్న దాన్ని ఒకే దెబ్బకు చక్రవర్తికి మొక్కాలంట. ఖజానాలో ఉన్న ధనాన్ని ఖర్చు పెడితే గలిలీలకు ఏమనిపించాలి? అంటే తిరగబడాలన్నా వద్దా? అంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. తిరగబడిర్రు, తిరగబడితేనే తప్ప అక్కడ వాళ్ళ బలులతో పాటు వీళ్ళని కలిపి చంపేసి రక్తాన్ని పోసిర్రు అక్కడ. ఇప్పుడు మీకు అర్థమైందా? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అర్థమైందా? ఓకే. అంటే గలిలీయుల రక్తాన్ని ఆ బలులతో పాటు ఎందుకు కలిపారంటే ఇలా. ఎందుకు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈ యూదులు వారు బలులతో పాటు ఈ బలులను కలిపారంటే వారు ఏదో తప్పు చేసి పాపం చేస్తేనే, ఏదో భూమి మీద ఏదో పొరపాటు చేస్తేనే ఈ గవర్నర్ వాళ్ళ తలలు నరికి వాళ్ళ రక్తంతో పాటు ఇందులో ప్రోత్సహించారని చెప్పని ఒక ఇంటెన్షన్, డౌట్, వీళ్ళ అనుమానం పోవటము యేసు ప్రభు వరకు విషయాన్ని బయట పెట్టాడు. మొత్తానికి వాళ్ళని మార్చాలని, వీళ్ళకు మారు మనసు రావాలని, చచ్చినాడు ఎలాగో చచ్చిపోయాడు నువ్వు మారు మనసు పొందాలని చెప్పని వీళ్ళకు ఉన్నటువంటి ఆ అపోహ, ఆ ఏదైతే అనుమానం ఉందో వీరు ఏదో తప్పు చేస్తేనే పిలాతు గవర్నర్ చంపి వాళ్ళ రక్తంతో పాటు కలిపి చంపాడన్న వీళ్ళలో ఉన్నటువంటి ఆ అనుమానం తొలగించడానికి యేసు ప్రభు వారు అంటున్నమాట వారు అట్టి హింసలు పొందినందున అన్నాడు. మరి అట్టి హింసలు కాదా అది? ఆ గవర్నర్ పిలాతు ఎక్కడి నుంచి ఏ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడి నుంచి పైప్ లైన్ చేస్తే అతనికి ఏంది, క్రైస్తవులకి ఏంది, గలిలకి ఏంది? అంటే యేసు ప్రభు వారి దృష్టిలో అది అట్టి హింసలు. ప్రభు కొరకు కష్టపడే హింస కాదని, దేవుని సేవ కొరకు కష్టపడే హింస కాదని. యెరూషలేములో డబ్బులు ఖర్చు పెట్టి మరి వాటర్ కొరతకు తక్కువ ఉందని ఖజానాలోకి డబ్బు తీస్తే గలిలీలో తిరగబడ్డారు కనుక అది అట్టి హింస కాకపోతే దేవుని కొరకు పోరాడే హింసనా? కాదు కదా. అందుకే ఆరు అట్టి హింసలు పొందినందున, ఇప్పుడు చదువు, ఆ అట్టి హింసలు పొందినందున వారు గలిలీలో ఉన్నవారు, గలిలీలో అందరికంటే పాపలని మీరు తలంచుతున్నారా? అంటే చచ్చిపోయిన వారు కొద్దిమంది చచ్చిపోయారు గలిలీలో ఉన్నటువంటి, బాగా తిరగబడుతున్నారు. ఫోటో వేస్తే తిరగబడ్డారు, అందులో నుంచి డబ్బు తీస్తే తిరగబడుతున్నారు. గలిలీలకు బాధ ఉందిరా అని ఓసారి సమయం రానే వచ్చింది. రాగానే బలు ఇచ్చే సమయంలో ఎవరైతే తిరగబడ్డారో వాళ్ళతో పాటు రక్తాన్ని చంపేసి ఆ రక్తాన్ని అందులో పోశారు. ఇది ఇప్పుడు చదవండి కదా. అయితే పాపులని మీరు తలంచుచున్నారా? కొద్ది మందిని చచ్చిపోయిన గలిలీలో పట్టుకొని మిగతా వారు ఉన్నారు గలిలీలో చాలా మంది, వారు కూడా పాపులని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పాపులని మీరు అనుకుంటున్నారా? అయితే కింద అంటున్నారు చూడండి, కాదని మీతో చెప్పుచున్నాను, కాదని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభు మాట, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ కూడా అలాగే నశించుతారు. మీరు మారు మనసు పొందుర్రి. చచ్చిన వాడు ఎలాగో చచ్చి పోయాడు, బ్రతుకున్న మీరు అలాంటి చావు, భయంకరమైన చావు చావకుండా మీరు ఉండాలి అంటే మారు మనసు పొందండి, నన్ను స్వీకరించండి. చచ్చిన వాడు ఎలాగో చచ్చిపోయాడు, సమాధిలోకి వెళ్ళిపోయాడు. వాడు ఏదో తప్పు చేస్తే, ప్రమాదంలో మరణిస్తే, ఎక్కడో యాక్సిడెంట్ లో మరణిస్తే, ఏదో పాపం చేస్తే వాడు మరణించాడని నువ్వు అనుకుంటున్నావా? కాదు. ఒకవేళ చచ్చిన వాడు అలాగే ప్రమాదంలో మరణించాడా? నువ్వు అలాగా ప్రమాదంలో మరణించకుండా ఉండాలి అంటే మీరు మారు మనసు పొందుడే అంటున్నాడు. నెక్స్ట్ చూడండి ఇంకోటి, మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? ఒక సిలోలోమేలు అని చెప్పిన ఒక గ్రామంలో ఒక చిన్న గోపురం కట్టారండి. కట్టి చాలా లేదులేండి, చాలా మంది పోతున్నారు, రోడ్డు పక్కన ఉంది కనుక మనం ఎండన పోతుంటే మనకు అక్కడ నీడగా ఉన్నప్పుడు కూర్చుంటున్నారు. అది గోపురం చాలా ఎండ నుంచి కట్టబడి ఉంది. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ఓన్లీ 18 మంది కూర్చున్నారంటే కాదు, చాలా మంది కూర్చున్నారు అందులో. కానీ అది కూలిపోయి 18 మంది మీదనే పడింది. ఏంటిది? గోపురం. ఆ 18 మంది మీద పడిపోగానే అక్కడ ఉన్నటువంటి యూదుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే 1000 మంది ఇందులో కూర్చున్నాక ఆ గోడ కూలి ఈ 18 మంది మీదనే పడన్నా, ఏం పాపం చేశారో,
ఏ తప్పు చేస్తే, ఏ పాపం చేస్తే ఈ 18 మీదనే ఈ గోడ కూలాలి అని వాళ్ళలో ఉన్నటువంటి మరొక టెన్షన్ తయారైంది. అంటే యూదుల్లో ఉన్నటువంటి మొట్టమొదటికి ఏంటంటే ఆలోచన, అనుమానం ఎక్కువ. ఎవరు ప్రమాదంలో మరణించినా, ఎవరు చెట్టు కూలి చనిపోయినా, పోయేటప్పుడు ఒక లారీ టైరు ఊసిపోయి రోడ్డు పూట పోతున్నప్పుడు టైరు ఆ వ్యక్తికి తగిలి మరణించిన, వీడు ఏదో పొరపాటు తప్పు చేస్తేనే తప్ప వీనికి శిక్ష కలగలేదన్న ఆలోచన యూదులకు ఉంది. కానీ వాళ్ళలో ఉన్నటువంటి అపోహ, అనుమానం తొలగించుట కొరకు యేసు ప్రభు వారు అంటున్నాడు, అదిగో శిలోలో ఒక గోపురం ఉంది, పాతగా అయిపోయింది, 1000 మంది అందులో ఉన్నారు. కానీ కూలి 18 మీద పడి చచ్చినంత మాత్రాన ఆ 18 మంది ఏదో తప్పు చేసి చనిపోయారని మీరు అనుకుంటున్నారా? కాదని మీతో అంటున్నాను. చూడండి మరలా ఏమంటున్నాను, కాదని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరు అలాగే నశించుదురు. గోడ మీద పడి మనుషుల మీద గోడ పడి చచ్చిపోయిన వారు ఎలాగో చచ్చిపోయారు గోడ కూడి. మీరు అపనమ్మకాలతో తప్పు చేస్తే, ప్రమాదంలో మరణిస్తే, ఏదో యాక్సిడెంట్ అయితే, ఏదో పొరపాటు చేస్తేనే ఇవన్నీ జరిగినాయని మీరు అనుకుంటున్నారా? కాదు. అలాంటి పరిస్థితి, దుస్థితి మీకు రాకుండా ఉండాలి అంటే మీరు కూడా మారు మనస్సు పొంది చెడును మానుకొని నన్ను స్వీకరించు, యేసును నమ్ముకో. కానీ అలాంటి భయంకరమైనటువంటి ప్రమాదంలో మీరు మరణిస్తారు, సహజం. ప్రతి మనిషి, పుట్టిన మనిషి చావక తప్పదు. కానీ భయంకరమైనటువంటి చావులలోకి క్రైస్తవుడు వెళ్ళకూడదు అని అంటే, అలాంటి గోడపల్లి చావకుండా, అలా ప్రయాణంలో మరణించకుండా వెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని నమ్ముకో. నీ చావు ఎలాగుంటుందో, నీ ముగింపు ఎలాగుంటుందో నీకు తెలిసిపోతుంది. మొత్తానికైతే మరణిస్తావు. కానీ ప్రమాదంలో మరణించిన వారంతా పాపం చేస్తే మరణించారు అని, నీ కుమారుడు ఇంట్లో మరణిస్తే తండ్రిగా నువ్వు ఉండి భూమి మీద ఏదో తప్పు చేస్తే మీ కొడుకు మరణించాడని ఇలాంటి తప్పులుగా అనుకోకూడదు. చనిపోయిన వారు ఎలాగో చనిపోతున్నారు, కానీ నువ్వు అలాంటి దుస్థితిలో నువ్వు మరణించకుండా ఉండాలి అంటే మీరు మారు మనసు పొంది నా వైపు తిప్పుకోండి అంటున్నాడు. అందుకే ఇక్కడ కూడా దానికి ఉపమాన భావం ఇప్పుడు కింద చెప్తున్నాడు. చూడండి 6వ వచనం, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు కూడా నాటిండు. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ ద్రవ్వి ఎరుపై మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు, అది ఫలించినా సరే వేడి మిమ్మల్ని కూడా ఎన్నో సంవత్సరాల నుంచేని ఎన్నో మాటలు ప్రవక్తల గ్రంథాలు చదువుతున్న యూదులకు, ఇశ్రాయేలులతో అంటున్న మాట ఇది. మీరు ఎన్నో పవిత్ర గ్రంథాలతో ప్రవచనాలు చదువుకున్నారు. మీరు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటిని విడిచిపెట్టి 10వ వంతు దేవునికి దశమ భాగాలు ఇస్తున్నారే తప్ప ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనవి మీరు పట్టించుకుంటలేరు. కనుక మీరు కూడా మారు మనసు పొందాలి. మీకు కూడా ఎన్నో మార్లు ప్రవక్తలు చెప్పుకుంటూ వస్తున్నారు, ప్రవక్తల గ్రంథాలు చదువుకుంటూ వస్తున్నారు, కానీ మీలో కూడా మార్పు లేదు. కనుక మిమ్మల్ని కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీలో మాకు ఫలాలు ఏం కనిపించడం లేదు. యూదుల దగ్గరికి వెళ్ళాడు, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ దగ్గర ఏం ఫలాలు లేవు. ప్రవక్త గ్రంథాలు చదువుతున్నారు తప్ప వాళ్ళలో మారు మనసు లేదు. ఇవే అపోహలతో ఉన్నారు కనుక ఇక మిమ్మల్ని నరికి వేస్తాను అంటున్నాడు ఇక్కడ. అంతే కదన్నమాట. అది ఫలించినా సరే లేని యెడల నరికి వేయమని అతనితో చెప్పాను. కనుక నా తండ్రి నేను అడిగేంత వరకు అడుగుతాను, మీరు మారు మనసు పొందకపోతే తండ్రి చంపేస్తాడు. ఇది వేలాది వ్యర్థమైపోవును, దీనికి బదులు తీసేసి ఇంకో చెట్టు నాటిన అది ఫలిస్తుంది అనుకుంటున్నాడు. అంటే పిల్లరా, ప్రమాదంలో మరణించిన అతడు మరి ఎక్కడ ఒక చెట్టు కూలి మరణించిన వాడు ఏదో తప్పు చేస్తే మరణించడానికి కాదు. మరణించిన వాళ్ళు ఎలాగో మరణించారు, కానీ మనము కూడా అలాగా మరణించకుండా ఉండాలి అంటే మనం మారు మనస్సు పొంది యేసు వైపు మలుపుకొని ఆయన కొరకు బతికినట్టయితే మన చావులు అంత భయంకరంగా ఉండవు. కనుక మన కండ్ల ముందు చనిపోయేవాడు ఏదో పొరపాటు చేస్తే చనిపోయాడని ఎప్పుడు అనుకోకూడదు. వాడు పొరపాటు చేసి చనిపోయినా మనం కూడా ఏనాడో ఒకనాడు చనిపోతాం. కనుక చనిపోయేవాడు ఏదో పొరపాటు చేస్తేనే చనిపోయాడని చెప్పని ఇలాంటి అనుమానంలోకి ఆ రోజు వాళ్ళకి చెప్పాడు. ఈ రోజు మనం కూడా అలాంటి అపోహల నుంచి బయటకు రావాలని మరి ఈ వాక్యాన్ని మరి మీకు ముందుంచాను. ప్రార్థించుకుందాం.
పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి నాయన మారు మనసు పొందని వారు తండ్రి నాయన ప్రమాదంలో మరణిస్తారా అంటే తండ్రి, నిజంగా తండ్రి మనిషి ఎలాగ చచ్చినా ఎలాగ మరణించినా మొత్తానికైతే నీ సేవ చేసుకుంటూ నీ అందు భయభక్తులు కలిగి జీవించి ఈ భూమి మీద తండ్రి నాయన ఎలాగ మరణించినా సరే నీ కొరకు బతుకుతే తండ్రి నాయన పరదేశికి వెళ్తాం, ఆ తర్వాత నీతో ఉంటాం. ఈ భూమి మీద ఎలాగ మరణిస్తే మరి ప్రమాదంలో మరణిస్తే తప్పు చేస్తేనే అతనికి ఈ ప్రమాదం జరిగిందని చెప్పని ఈరోజు మనుషుల్లో ఉన్నటువంటి అపోహలు ఆ రోజు యూదుల్లో ఉంది, మరి ఈరోజు మాలో కూడా ఉండకుండానట్టు మరణించిన వాడు ఎలాగో మరణిస్తున్నాడు కనుక అలాగా మేము మరణించకుండా మేము వెంటనే మారు మనసు పొంది మా మనసులో చెడుతనంలో తిప్పుకొని నీ కొరకు మల్లుకొని నీ కొరకు జీవించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.